కుందేలు పిల్లకి గడ్డి కోయడం అయితే అయిపోయింది. ట్యాంకుల నీళ్ళతో ఎండాకాలం కూడా మొక్కలు అన్ని ఇంకా పండాలి. ఇది తోట అయితే మా సార్ వాళ్ళది చిన్న ఒక 4 సెంటు ఉంటుందన్నమాట. 4 సెంట్లో ఈ మొక్కలు వేసుకున్నారు. ఇది వచ్చేసి వాటర్ యాపిల్ ఇది ఉంటుంది కదా, మీకు తెలిసే దీని గురించి. ఈ కుందేలు ఉంది ఇంటికాడ. కుందేలు పిల్లకి మా కొంచెం గడ్డి కోసుకెళ్తే తోటలోకి వచ్చారనమాట. అయితే ఇక్కడ తోటలో మామిడి చెట్టు ఉంది. ఇదిగో చిన్న చెట్టు కూడా పోత వస్తుంది చూడండి, చిన్న మొక్క అది, దానికి కూడా పోత వస్తుంది. అంటే ఈ చెట్టుని ఏమంటారంటే పునాది చెట్టు అంటారు అనమాట. ఇక అక్కడ ఒక చెట్టు ఉంది, కాయలు కూడా కాసినాయి పిందెలో, చూపిస్తా. ఇక అక్కడ మామిడి చెట్టుకి పోత వచ్చింది, కాయలు కూడా కాస్తున్నాయి. ఇప్పుడు ఈ వర్షాకాలం కాయలు కాస్తాయి అనమాట. వీటిని పునాది చెట్టు అంటారు. ఇదిగో ములక్కాయ చెట్టు, ఈ గేట్లు, ఇదిగో కుందేలుకి బుట్ట. ఇదిగో ఈ బుట్టలో కొద్దిగా గడ్డి కాసుకొని కుందేలు పిల్లకి వేస్తాను అనమాట డైలీ, ప్రతిరోజు. ఇది ఈ కాయ అయితే టేస్ట్ చూద్దాం. అసలు వాటర్ ఎక్కువ ఉంటుందంట, మనకి తెలియదు పెద్దగా. స్టార్టింగ్ తీయగాను వాటర్ వస్తుంది, తర్వాత కొద్దిగా ఒగరుగా అనిపిస్తుంది. అయినా పర్వాలేదు, తినేయచ్చు, బాగుంది. ఈ కాయ పేరేంటి మీరు బాగా పూర్తిగా చెప్పండి. ఇంకా పండాలి ఇది. ఇదిగో చూడు, ఆ మామిడి మొక్క ఎంత ఉంది, కూత ఎంత ఉంది కదా, దానికి చూడు కాయలు అట్ట కాసినాయి. ఇప్పుడు వర్షాకాలం వచ్చేది. ఇదిగో కలర్ చెట్టు అనమాట. ఇది కలర్ కాయలు కాస్తాయి. మునాజ్ చెట్టుకి ఇలా కాస్తాయి. వంక చెట్టు, ఇదిగో పునాసకాయలు ఉంటాయి. చూడు ఎట్లున్నాయో ఈ పునాసకాయలు. లేదు మీకు తెలిస్తే ఈ కాయ పేరేంటి చెప్పండి. ఇదిగో పునాస చెట్టు అంటారు అన్నమాట. వీటిని ఎక్కువ నూజివేడి చెట్టు ఇవి బాగా ఫేమస్. అయితే ఇప్పుడు ఈ మధ్య కూడా ఎక్కడ పడితే అక్కడ డెవలప్ అవుతుంది. ఇదిగో మామిడి పూత, నిమ్మ చెట్టు. సరదాగా యూట్యూబ్ ఛానల్ పెట్టాను. సరదాగా వీడియో చేద్దామని మొదలు పెడుతున్నాను. మీరు మీ సపోర్ట్ ఎప్పుడూ నాకు కావాలి. సపోర్ట్ ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే. ఇక వంకాయ చెట్టు, ఇవన్నీ ఇక్కడ పంపు ట్యాంకీ ఉంది కదా, ఈ ట్యాంకీలో నీళ్ళతో ఎండాకాలం కూడా మొక్కలు నిండనీయకుండా చక్కగా తడిపోయాం కాబట్టి ఇప్పుడు కాయలు కాస్తున్నాయి. అది మ్యాటర్. ఇక ట్యాంకీ కుందేలు పిల్లకి గడ్డి కోయడం అయితే అయిపోయింది. పట్టుకొని వెళ్తామే. కుందేలు పిల్లకి గడ్డి కోసా. ఇది మా గేటు. ఇది వర్షాకాలం వస్తే మాత్రం పల్లెటూరు చాలా అందంగా ఉంటుంది భయ్యా. ఇదిగో చెరువు చుట్టూ ఇల్లు. ఈ చెరువులో చేపలు చాలా టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయి, చాలా ఫేమస్ కూడా ఈ చెరువు. ఇదిగో కనిపించేదే మా సారోళ్ళ ఇల్లు. అది ఓకే.